해요. 부서진 꿈과 상처 모든 것이 가두려움. Yeah, we'll fix everything. 나의 손길은 너에게 다가가 감추인 네 날개를 높이 들어. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring all the miraculous light. 모두 두렵지 않아. 너와 나의 메카닉은 승리의 guardian. 승리의 guardian. Run to the end of the sky, yeah. Bring all the lights. 새로운 걸 줄게. Oh 너에게. Now we run to the end of the sky, yeah. 새로운 너와 나 이제 시작돼 우리 이야기, yeah. Now we're breaking all the rules that don't need to become true. Hanging I dip the mirror 새로 we built up. 안 기다려 난 and loaded finesse booze. Oh yeah, yeah, yeah. महाराज के जय बोलो गणेश महाराज के गणपति बप्पा गणपति बप्पा गणेश महाराज के गणेश महाराज के जय बोलो गणेश महाराज के ఈరోజు ఆదోని పట్టణం నందు మహాగణ నాయకుని యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం ఆదోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించబడితే ముఖ్య అతిథులుగా పుర ప్రముఖులందరూ కూడా వచ్చారు. ఎంతో శోభాయంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. మరి పాల్గొన్నటువంటి భక్తులు కానీ ప్రముఖులందరూ కూడా గణనాయకుని యొక్క ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నటువంటి యొక్క నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా అన్ని వర్గాలు ముఖ్యంగా యువత శాంతియుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఈసారి మాకు వచ్చింది మనకు వచ్చింది. ఈరోజు వినాయక ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు భారీ ఎత్తున వినాయక భక్తాదుల మధ్య నృత్యాల మధ్య వినాయకుని నిమజ్జనానికి ఈరోజు తరలి వెళ్తున్నాయి. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వారు ఏర్పాటు చేసినటువంటి వినాయకుని నిమజ్జనోత్సవం ప్రప్రథమంగా ఇక్కడ జరుగుతుంది. ఇది ఆనవాయితీగా. అందులో భాగంగా ఈరోజు లడ్డూ వేలంపాటలో అత్యధికంగా 3,60,000 రూపాయలు దక్కించుకున్నటువంటి మా మిత్రులు సూర్యనారాయణ గారికి మరియు మారుతి నాయుడు గారికి ఆదోని నియోజకవర్గ వినాయక మిత్ర మండలి తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఉండి వేలంపాటను పాడి ఉండిని దక్కించుకున్నటువంటి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారికి 1,11,000 రూపాయలకు దక్కించుకున్నందుకు గాను వారికి కూడా వినాయక మిత్ర మండలి తరఫున విశ్వ హిందూ పరిషత్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దిస్ ఈజ్ మెగా ఫెస్టివల్. హ్యూజ్ క్రౌడెడ్ ఫెస్టివల్ అంటే వినాయక చవితినే. ఎందుకంటే చాలా మంది అంటుంటారు ఇందులో నృత్యాలు ఎందుకని. ఎక్కడైనా కానీ ఆధ్యాత్మికంతో భక్తితో చేసుకునేటువంటి పండుగలు మనం చూసింటాము. భక్తితో పాటు వినోదాన్ని ప్రజలకు అందియాలనుకునేటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితినే. అందుకే అందులో భాగంగానే ఈరోజు నృత్యాలతో చిందులేస్తూ యువత గాని అక్క చెల్లెమ్మలు గాని అన్నదమ్ములు గాని భారీ ఎత్తున ఈ యొక్క వినాయకుని ఆశీస్సులు పొందడానికి ఈ యొక్క నిమజ్జనానికి భారీ ఎత్తున తరలి వస్తారు. అలాగే భక్తాదులకు అందరికీ నేను తెలియజేసేది ఏమంటే అన్ని చోట్ల పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి వినాయకుల దగ్గర చిన్నారులు ఉంటారు, కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే పోలీసులకు అధికారులకు అందరూ భక్తాదులందరూ ప్రోత్సహించండి. అలాగే పోలీస్ శాఖ వారికి మా యొక్క విన్నపం ఏంటంటే ఎక్కడ కూడా ప్రతి ఒక్క వినాయకుడు నిమజ్జనానికి తరలి ప్రతి ఒక్క వినాయకుని దగ్గర మా యొక్క టీము ఆయా టీములు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మీరు కూడా ఏదైనా చిన్న పొరపాట్లు చేసే దయచేసి దాన్ని సీరియస్ గా తీసుకోకూడదని పోలీస్ శాఖ వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అలాగే ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు, ఎందుకంటే మనము సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్ లో అయితేనేమి ఫేస్బుక్ లో అయితేనేమి చూసింటాం ఫైర్ షో, అంటే ఒక లేజర్ షోని హైదరాబాద్ లో ఏ రకంగా చేస్తారు వినాయకుడు తరలి వెళ్ళేటప్పుడు అనేది.
సో ఈ రోజు మన మారుతి నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి వినాయకునికి సందర్భంగా ఆ యొక్క వినాయకుడు నిమజ్జనోత్సవానికి తరలి వెళ్తున్న సందర్భంగా నైట్ 8 o'clock కి భీమా సర్కిల్ దగ్గర ఫైర్ షో, లేజర్ షో ఉంటుంది. తప్పకుండా వచ్చి మీరందరూ వీక్షించాలని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాత్రి 8 గంటలకు ఎమ్మెల్యే గారా, అలాగే మా గౌరవ శాసనసభ్యులు కూడా యాక్చువల్ గా నిన్ననే రావాల్సింది పార్థసారథి గారు. మేము కంటిన్యూస్ గా వాళ్ళతో టచ్ లో ఉన్నాము. ఏమంటే కొంచెం కేరళలో ఒక మీటింగ్ ఉండి వెళ్ళాడు. సో నిన్ననే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఏదో విజయవాడకి, అమరావతికి ఏదో అర్జెంట్ రమ్మని పిలుపు వచ్చిందని చెప్పి అక్కడికి వెళ్తున్నానని ఈరోజు మార్నింగ్ కాల్ చేసి చెప్పాడు. సో మా గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారి తరఫున, అలాగే మీనాక్షి నారాయణ గారి తరఫున కూడా యావత్ ఆదోని నియోజకవర్గ ప్రజలకు మా హృదయపూర్వక వినాయక నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.